భారతదేశంలో 40 భాషల్లో బైబిల్ తర్జుమా చేసిన గొప్ప భక్తుడు. మొట్టమొదటి యూనివర్సిటీ భారతదేశంలో స్థాపించిన మొట్టమొదటి వ్యక్తి. న్యూస్ పేపర్ ప్రింట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి. ఆయన గురించి ఎన్నో గొప్ప చరిత్ర చెప్తుంది. ఆయన పేరే ద గ్రేట్ విలియం కేరీ. 40 భాషల్లో బైబిల్ తర్జుమా చేశాడు. ఆయన ఇంగ్లాండ్ నుంచి మిషనరీగా భారతదేశానికి బయలుదేరి వచ్చేటప్పుడు, ఎవరు వెళ్తారు భారతదేశానికి మిషనరీగా అంటే, నేను వెళ్తాను అన్నాడు. వాస్తవంగా ఒకప్పుడు ఈయన పరిస్థితి ఏంటో తెలుసా? చెప్పులు కుట్టుకునేవాడు. ఆ చెప్పులు కుట్టుకునే పరంపరలో మిషనరీగా వెళ్ళాలి అనే భారభరితమైన హృదయంతో నేల మీద అక్షరాలు రాసి హిబ్రూ నేర్చుకున్నాడట. భారతదేశంలో కొన్ని భాషలు నేర్చుకున్నాడట. ప్రపంచంలో అనేక భాషలు నేల మీద రాసి భాషలు నేర్చుకున్నాడట. ఎవరో వచ్చి చెప్తే ప్రార్థన చేయి కాదు. ఆ మంట తన గుండెల్లో పుట్టి ఈ దేశం నీ సొంతం కావాలని ఏడుస్తూ ఉండేవాడట. మొత్తానికి ఆయన వెళ్తాను అని తీర్మానం చేసుకొని బయలుదేరే పరంపరలో సాగనంపే సన్మాన సభ జరుగుతుంది. కొంతమంది ఆయన మీద పనిగట్టి ఆయన ఎక్కడైతే నిలవబట్టడానికి ఫుల్ ఫీట్ ఎక్కబోతున్నాడో ఆ ఫుల్ ఫీట్ మీద చెప్పుల దండ వేలాడదీశారట. ఎందుకు వేలాడదీశారో తెలుసా? చెప్పులు కుట్టేవాడు మిషనరీకి వెళ్తాడట. చెప్పులు, ఐఎమ్ నాట్ షూ మేకర్, నేను కొత్త చెప్పులు తయారు చేసే అంత గొప్పవాడిని కాదు సార్, పాత చెప్పులు రిపేర్ చేసేవాడిని సార్. ఒకవేళ నేను కుట్టిన చెప్పులు మీరు ఇక్కడ వేలాడదీశారే, మీరు కుట్టిన చెప్పుల్లో ఏవైనా ప్రాబ్లం ఉంటే నేను కుట్టిస్తా సార్, మీ పని చేసిన తర్వాత నేను ఆ దేశానికి వెళ్తానంటే, సభికులు అక్కడ కూర్చున్న వాళ్ళు, ఎగతాళి చేయటానికి కూర్చున్న వాళ్ళు తలదించుకున్నారట. అప్పుడే అనుకున్నారట, వీని దీనత్వమే భవిష్యత్తులో భరతగడ్డలో శిఖరాల మీదకి తీసుకొని వెళ్తుంది. అద్భుతం. భారతదేశానికి మొట్టమొదటి మిషనరీ, అధునాతన కాలంలో పౌలు అని పేరు వహించిన వాడు, ఎంత బలమైన పరిచర్య చేసి చనిపోయే ఆఖరి క్షణాల్లో తనను సమాధి చేస్తారని ఎరిగి, చనిపోబోతున్నానని ఎరిగి వాళ్ళని పిలిచి అంటాడు, బిషప్ అని రాయొద్దు, పోప్ అని రాయొద్దు, రెవరెండ్ అని రాయొద్దు, 44 భాషల్లో బైబిల్ తర్జుమా చేసిన గొప్ప సేవకుడు అని రాయొద్దు. నన్ను గూర్చి ఏమని రాస్తారో తెలుసు? దౌర్భాగ్యుడు, దీనుడు, దరిద్రుడు, మట్టి పురుగును, నీ దయగల హస్తాలలోకి ఒదిగిపోతున్నా. ఆ దీనత్వమే చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో ఆయన చరిత్ర రాయబడింది. చరిత్రను తిరగరాసే అద్భుతమైన వ్యక్తిగా మారిపోయాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, అడగండి, దేవా, గొర్రెల గుమ్మం సాత్వికాన్ని, దీనత్వాన్ని నిలవబెట్టే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆయన వలె బ్రతికే భాగ్యం దేవుడిచ్చునుగాక.